ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, నరేంద్ర మోదీ గారు కూడా చెప్తుంటారు, ఎప్పుడైతే మహిళలు బాగుపడతారో ఆ కుటుంబం బాగుపడుతుందని, మహిళలు బాగుంటే సమాజం బాగుంటుందని, మహిళలు బాగుంటే మీటింగ్లు కూడా సక్సెస్ అవుతాయి. చూసారా, మగాళ్ళందరూ లేచిపోయారు, అక్క చెల్లెలు మాత్రం అట్లా కూర్చొని మీటింగ్ సక్సెస్ చేస్తున్నారంటే అక్క చెల్లెలికి సెల్యూట్ కొట్టాలి మనం. నిజం అక్క, మగాళ్ళు ఓపిక ఉండరు, ఆడవాళ్ళు అంటే కాదు, ఒకసారి ఒక పని అనుకుంటే గట్టిగా నిలబడి పని అయ్యేదాకా కూర్చునే తత్వం అక్క చెల్లెళ్ళది. అందువల్ల నేను ఎందుకనే మా అన్నం చెప్పిన, స్టేజ్ మీద కూర్చోగానే మీనాక్షి అన్నకి చెప్పిన, పికారెడ్డి కూడా చెప్పిన, అన్న మనం మహిళా క్యాడర్ని బిల్డ్ చేయాలన్నా ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఉంటే సగం మంది మహిళలు ఉండాలి, మొత్తం మగవాళ్ళు ఉండాలి, ఎక్కడెక్కడ ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. అలవాటు ఆడవాళ్ళని కింద కూర్చోబెట్టి మగవాళ్ళు పైన కూర్చొని అలవాటు రివర్స్ అయిపోయి ఆడవాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద తీసుకోగలిగితే ఆ సమాజము బాగుంటది, ఆ పార్టీ బాగుంటది, ఆ ఊరు బాగుంటుందని నేను బలంగా నమ్మేవాడిని. కాబట్టి ఆదోనికి పట్టుకొమ్మలు, ఆదోని బాగు చేయాలంటే నా అక్క చెల్లెల మీద ఫోకస్ పెడితే సరిపోద్ది నాకు. నేను అందుకనే మీ మెప్మా బీడీ గారికి కానీ వీళ్ళందరినీ మీటింగ్ పెట్టినప్పుడు చాలాసార్లు చెప్పాను. చాలా మంది అన్నారు, ఆర్పీలతో ఒకసారి మీటింగ్ పెట్టినా మున్సిపల్ ఆఫీస్ లో పెడితే, ఎమ్మెల్యేకి ఏం పని ఆర్పీలతో ఎందుకు మీటింగ్ పెడతాడు, ఏముంటారు వాళ్ళతో మాట్లాడేది, మీటింగ్ వస్తారు కదా, ఎట్లా వాళ్ళు తెస్తారు కదా, దానికి మీటింగ్ ముందుగా ఎమ్మెల్యే మాట్లాడేది ఏంటన్నారు. ఓరే పిక్చర్లారా, మీటింగ్లకి తీసుకొచ్చే మహిళా సంఘాలకు సంబంధించి కాదని నా బాధ అంతా కూడా, నా ఊరిలో ఉన్న మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు ఎలా చేయాలని నా బాధ అంటారా, దాని గురించి ఆలోచన చేయడానికి వాళ్ళందరినీ పిలిచాను అని చెప్పినాను. ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా మగవాళ్ళు సంపాదించి పెట్టేది, ఆడవాళ్ళు ఇంట్లో పని చేసి పెట్టేది. ఇప్పుడంతా రివర్స్ అయింది, ఆడవాళ్ళు సంపాదించి పెడుతున్నారు. మగవాళ్లకు చంద్రబాబు నాయుడు గారు లోన్లు ఇవ్వట్ల, నరేంద్ర మోదీ గారు లోన్లు ఇవ్వట్ల, ఆడవాళ్ళకి మాత్రం లక్షల లోన్లు ఇస్తా ఉన్నారు, అడిగినంత డబ్బులు ఇస్తా ఉన్నారు. కానీ బాధ ఏంటంటే, నాకు చాలా మందిని అడిగాను నేను, ఏం చేస్తారు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళాను, డబ్బులన్నీ తీసుకెళ్లి మళ్ళీ మా ఆయన చేతిలో పెడుతున్నామండి, మా అబ్బాయికి ఇస్తున్నామండి, స్కూల్ ఫీజులు కడుతున్నామండి, అట్లా చెయ్యొద్దని నేను చెప్పినాను. నేను మీరు వ్యాపారాలు చేసి మీరు ఎదుగుతారని మీకు డబ్బులు ఇస్తా, మీకు లోన్లు ఇస్తా, అంతే తప్ప మీరు మళ్ళీ ఆ ఖర్చులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టేస్తే మళ్ళీ కష్టపడి మీరు దాన్ని కందులు కట్టి ఇబ్బంది పెడితే అది ప్రభుత్వ ఆలోచన విధానం కాదు. అందుకనే దీని పేరే పెట్టారు, డబ్బులు ఇచ్చే లోన్ పేరేమిటి అంటే లఖపతి దీది అన్నారు. లఖపతి దీది అంటే లక్షాధికారి మహిళ అన్నారు. మీరు చెయ్యొద్దండి, మీ అకౌంట్ లో ₹1,00,000 ఉన్నాయని వాళ్ళు చెయ్యొద్దండి. అది అక్క 1, 2, 3, 4, 5, 10 మంది ఉన్నారు చూడండి. 200 మందిలో 250 మందిలో 10 మంది ఆడవాళ్ళ అకౌంట్ లో ₹1,00,000 ఉన్నాయంటే తప్పు కదా. నేను ఎమ్మెల్యేగా ఉండగా వచ్చే సంవత్సరానికంతా ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా కనీసం 2-3 లక్షలు ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుందామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ ఊరు బాగుపడుతుందని నా ఉద్దేశం. కానీ మీకు డబ్బులు వస్తున్నాయి కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, ఎలా వ్యాపారాలు చేయాలో తెలియదు. దానికోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. ఈరోజు చెప్పారు మేము ఆఫీసర్ గారు చెప్పారు, ఈరోజు స్టాల్ పెడతామండి, మేము మహిళా సంఘాలకు సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి స్టాల్ పెడతానన్నారు. ఈ ప్రోగ్రామ్ ముందు వద్దాం అనుకున్నాను కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అయిపోయిన తర్వాత తప్పనిసరిగా అన్న మీరు కానీ పెద్దలందరూ కూడా మా మహిళలు పెట్టినటువంటి స్టాల్ను తప్పనిసరిగా సందర్శించాలి, ఆ స్టాల్లో వస్తువులు కొనాలా. నేను కూడా మా ఆడికి వచ్చారు కొంటాను, చీరలు కనబడతామని నేను కూడా మా ఆడికి వచ్చేది కంటాను. మీరందరూ కూడా ఆ వస్తువులు కొనుక్కొని ఇంటికి పోవాలి, అప్పుడే మా ఆకాశానికి లాభాలు వస్తాయి, లేకపోతే లాభాలు ఎట్లా వస్తాయి. నేను రాబోయే రోజుల్లో ఆదరణలో అందరికీ చెప్తాను, ప్రతి ఒక్క పండగ ట్రైన్లో కానీ ప్రతి ఒక్క పనిలో కానీ మహిళా సంఘాలని బాధ్యతగా దాంట్లో ఇన్వాల్వ్ చేసే ఆమె ఎక్కడ ఆఫీసర్ ఎక్కడ ఉన్నావు తల్లి, నీకు చెప్తా ఉన్నా అన్ని. ఇప్పుడు మొన్న గణేష్ చతుర్థి జరిగింది. గణేష్ చతుర్థి జరిగినప్పుడు మహిళా సంఘాల వైపున విగ్రహాల స్టాల్స్ కానీ
పూజా సామాగ్రికి సంబంధించిన స్టాల్స్ కానీ, ప్రత్యేక ప్రసాదానికి సంబంధించిన స్టాల్స్ పెడితే ఎంత వ్యాపారం జరిగేది కదా. అలాగే రాబోయే ఇప్పుడు దసరా వస్తా ఉంది, ఇప్పుడు రాఖీ పండుగ వచ్చింది. రాఖీ పండుగ అప్పుడు రాఖీ తయారీ ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తయారు చేసిన రాఖీలకు స్టాళ్లు పెట్టుంటే ఎంత వ్యాపారం జరిగేది. అర్థమైనమ్మా? ఈ రకంగా ఊర్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి, ప్రతి ఒక్క పండగకి కొన్ని మహిళా సంఘాలకు బాధ్యతలు ఇచ్చి, కమిషనర్ గారు మీకు కూడా ఇది మంచి ఆలోచన కాదు, చూడండి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా మహిళా సంఘాలని ముందు పెట్టుకొని చేయగలిగితే వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులు కానీ, వాళ్ళు ఇంట్లో వండుతున్న వంట కానీ, వాళ్ళు తయారు చేస్తున్న స్వీట్లని అన్ని ఏర్పాటు చేయలేదు. మీరు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయో సార్, అన్ని చోట్ల కూడా స్వీట్లో అన్ని కూడా స్వీట్ స్టాల్స్ లో కొనద్దండి. మహిళా సంఘాలు తయారు చేసి స్వీట్స్ కొనండి. ఎంత వ్యాపారం జరుగుతుందో ఆలోచన చేయండి. ఎవరికో డబ్బులు ఇవ్వాలి కదా, వీళ్ళకి డబ్బులు ఇస్తాం. ఆ రకంగా వీళ్ళు కొంతమంది స్వీట్లు తయారు చేయడం మొదలు పెడతారు, బొబ్బట్లు తయారు చేయడం మొదలు పెడతారు, రకరకాల తినుబండారాలు కానీ, చిక్కీలు కానీ ఇవన్నీ తయారు చేయడం మొదలు పెడతారు. అలాగే వీళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళని బలోపేతం చేస్తేనే ఊరు బాగుంటది అనే ఆలోచనని వాళ్ళ ముందు మనం ఆవిష్కరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మహిళలకు మొదట విషయం. రెండోది, అసలు 100 రోజుల పండగ. ఈ 100 రోజుల అంశం ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టాల్సి వచ్చిందంటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి, పాడైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా దాన్ని బయటికి తీసుకురావడానికి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి 3 నెలలుగా 100 రోజులుగా కష్టపడతా ఉన్నాం. కష్టపడడానికి ఫలితం కూడా వస్తాం. ఒకసారి ఆలోచన చేయండి అక్కలారా, చెల్లెళ్ళరా. నేను ఎమ్మెల్యే కాకముందు వీళ్ళందరూ కూడా, ఈ పెద్దలందరూ కూడా, మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చెయ్యక ముందు ఆదోనిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు వాళ్ళందరూ చెప్పారు. ఆదోని పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి. నా ముందు కూడా ఒక ఎమ్మెల్యే ఉండే, అప్పుడు కూడా కొంతమంది లీడర్లు ఇట్లా ఉండరు. వాళ్ళు పొద్దున్న లేస్తే ఏం చేస్తుండ్రి? పొద్దున్న లేస్తే ఎవడి స్థలాన్ని ఆక్రమించుకుందాం, ఎవడి నెత్తిన చేయి పెడదాం, ఎవడిని కొట్టి డబ్బులు సంపాదిస్తాం, ఎవడి మీద పోలీస్ కేసులు పెడదాం, ఎవడిని బతకనీయకుండా చేద్దాం, ఏదో రకంగా దుర్మార్గాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి సతాయించి ఏపుకునేవాళ్ళు. నిజమా కాదా? నేను ఎమ్మెల్యే 100 రోజులైంది. నేను సూటిగా అడుగుతున్నా, రకరకాల మీరు రకరకాల వీధుల్లో ఉన్నారు, మీరందరూ కూడా, పెద్దలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆదోనిలో అప్పుడున్నటువంటి 5 ఏళ్లు రాజ్యం ఏలినటువంటి, విచ్చలవిడిగా ఉన్న, తిరిగి మిమ్మల్ని భయభ్రాంతులను చేసినటువంటి రౌడీలు ఏరి అని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత ముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి గూండాలంతా ఏమైపోయినారు అని అడుగుతా ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకే మాట చెప్పినాను, ఈ ఊర్లో గూండాలు ఉండడానికి వీల్లేదు, రౌడీలు ఉండడానికి వీల్లేదు, కబ్జాలు ఉండడానికి వీల్లేదు, సురక్షితంగా ఉండాలని చెప్తే పారిపోయినారు. దెబ్బకి ఆడపోయినారో తెలియదు. ఒక్కడు కనపడుతున్నాడా మీకు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇదే కూటమి ప్రభుత్వము అని మీకు సమాధానం చెప్తా ఉన్నా. రాగానే నేను ఎలక్షన్కి వచ్చేసరికి, నేను ఎలక్షన్ లో ప్రచారం మీ ఇంటింటికి తిరిగేవాడిని. ప్రచారం చేసే టైంలో నీళ్లు లేవు అని చెప్పేవాళ్ళు. ఇంకో పక్క రామ్ జిల్లాలో చూస్తే ఆ చెరువులో నీళ్లున్నాయి. నేను అప్పట్లో మున్సిపల్ కమిషనర్ని అడిగిన, విచిత్రం చూడండి ఎలా సంఘటన నాకు ఈరోజు కూడా గుర్తొస్తుంది. మున్సిపల్ కమిషనర్ అప్పట్లో ఒక పెద్ద మనిషి ఉండే. నేను ఎన్నికల్లో ఓటు అడుగుతూ తిరుగుకుంటున్నప్పుడు అందరూ నాకు రామ్ జిల్లా నీళ్లు చెరువులో
విషమైపోయినాయండి, దాన్ని తాగి చచ్చిపోతారు జనాలు, అందువల్ల దాన్ని వాడట్లేదు అని చెప్పి నేను కమిషనర్కి ఫోన్ చేసి, అయ్యా నేను పార్టీ నాయకుడిగా వచ్చి కమిషనర్కి నేను వినతి పత్రం ఇస్తాను, ఆ నీళ్లని ఖాళీ చేసి మా ఆదోని ప్రజలకు మంచి నీళ్లు దాంట్లో నింపుకోవాలా, వినతి పత్రం ఇస్తానంటే, నువ్వు అసలు ఎవడైనా ఉండొచ్చు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వీళ్ళు అన్నాడు ఆ కమిషనర్. ఆలోచన చేయండి. నేను పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను, నేను భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో అధ్యక్షుడిని, జాతీయ స్థాయిలో నాయకుడిని, ఇన్ని పదవులున్నాయి, ఇన్ని హోదాలున్నాయి, నా ప్రజల వైపు నుంచి నేను చిన్న వినతి పత్రం ఇవ్వలేనా అంటే, అదే ఈ ఆదోనిలో రాజ్యంలో దీనికి రాజు ఉన్నాడు, ఆ రాజు ఈ ఊరి ఎమ్మెల్యే, ఆయన పర్మిషన్ ఉంటే తప్ప ఎవరు వినతి పత్రం ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు. నేను అదే ప్రజలకు చెప్పిన, ప్రజలు లాగి చప్పకాయ కొడితే నాకు ఓటేస్తే ఈ రోజు నేను ఎమ్మెల్యే అయితే మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదిగో కమిషనర్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఈ కొత్త కమిషనర్ తెచ్చుకున్నాం, లేడీ కమిషనర్ ఉన్నారు, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే పని చేస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే చేసిన మొట్టమొదటి పని, రామ్ జిల్లాలో ఉన్న విషపు నీళ్ళంతా కూడా, మీరు నమ్ముతారో లేదో, 3-4 సార్లు రాత్రి పగలు అక్కడ కూర్చొని 40 మోటార్లు పెట్టి నీళ్లు బయటికి తోడేస్తా ఉంటే కంపు నీళ్లు, భయంకరమైన దుర్వాసన, భయానకమైన పరిస్థితులు. తోడేస్తే కొద్ది కూడా దాని కింద బురద, దాంట్లో ప్లాస్టిక్, దాంట్లో పడేసిన వస్తువులు, మందు బాటళ్లు, విషం, పచ్చి విషం ఎట్లా ఉంటుందో అట్లా కనిపించిన నీళ్ళని మొత్తం తోడేసినాం, కింద బురదంతా తీసేసినాం, ఆ ప్లాస్టిక్ అంతా బయటపడేసినాం, బ్లీచింగ్ పౌడర్లు రకరకాలన్నీ క్లీన్ చేసి వేస్తే, మీరు ఇప్పుడు అందరూ వెళ్ళి చూడండి ఒకసారి, స్వచ్ఛమైన నీళ్లు వర్షానికి పడి ఆ కొండల్లో నుంచి పడి రామ్జల చెరువు ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. ఆ నీళ్లు మనము వేసవి కాలంలో తాగబోతా ఉన్నాం, బ్రహ్మాండమైన నీళ్లు. ఇది అభివృద్ధి కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడే అక్కడ చెప్పింది, చాలా మంది ఇక్కడి నుంచి వలసకు పోతారు, చాలా మంది వలసకు పోతారు, బిడ్డలు కూడా తీసుకొని వలసకు పోయే పరిస్థితి. చదువుకునే బిడ్డలను వలసకు తీసుకుపోతే చదువు ఎట్లా ఆపుతుంది? అమ్మ మీరు చెప్పాలి, ఆడబిడ్డలు చదువుకోవడం ఎంత ముఖ్యం. నేను మగవాళ్ళు చూడు, 10వ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన, ఎంబీబీఎస్ రిజల్ట్స్ వచ్చినా, చివరికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన రిజల్ట్ వచ్చినా సరే దాంట్లో ఎక్కువ మార్కులు, ఎక్కువ ర్యాంకులు ఆడవాళ్ళకి వస్తున్నాయా మగవాళ్ళకి వస్తున్నాయా? చెప్పండి అప్ప, మీరు మగవాళ్ళు చెప్పండి. మగవాళ్ళు చెప్పాలి ఈ మాట, ఆడవాళ్ళు కాదు. ఈ రోజు ఆడబిడ్డలు చదువుకుంటా ఉన్నారు. ఈ రోజు ప్రపంచంలో మన పేరు ప్రతిష్ట నిలబెట్టేది ఆడవాళ్ళు. మన ఆడబిడ్డలు చదువుకోకపోతే అది అవమానం మన కుటుంబానికి, మన ఊరికి. ఆ వలసపోయే వాళ్ళందరూ నన్ను అడిగేది, మాకు హాస్టల్ లేదు, మా బిడ్డల్ని పెట్టాలంటే బంధువుల ఇంట్లో పెట్టలేము, సరిగా చూసుకుంటారో లేదో, హాస్టల్లో పెడితే క్షేమంగా ఉంటుందని చాలా మంది అడిగేది. నేను రాత్రి ప్రమాణ స్వీకారానికి పోయిన మరుసటి రోజు నేను ప్రమాణ స్వీకారం చేసినాను. అదే రోజు సాయంకాలం నరేంద్ర మోదీ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మా ఊర్లో ఈ పరిస్థితి ఉందండి, దయచేసి నాకు ఒక హాస్టల్ వస్తుంది అంటే ఆయన రాసిచ్చినాడు కమిషన్ దగ్గరికి పోమని. కమిషన్ దగ్గరికి పోతే ఆయన లేదండి వచ్చే సంవత్సరం ఇస్తాను. నేను ఒప్పుకోను, హాస్టల్ ఇస్తేనే ఆదోనికి పోతాను, లేదా విజయవాడలో కూర్చుంటానని చెప్పినాను ఆయన బాధ చూడలేక అప్పటికప్పటికి 120 మంది పిల్లలకు సంబంధించిన హాస్టల్ శాంక్షన్ చేస్తే, ఇప్పుడు మీరు పోయి చూడండి మేధావి దగ్గర 120 మంది బిడ్డలు పెట్టుకుని నేను చదివించుకుంటా ఉన్నాను. ఇది అభివృద్ధి కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నా బిడ్డలు చదువుకోవడం నాకు ముఖ్యం, నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటా, ఆడబిడ్డల కోసం రక్షణ ఉండాలని కోరుకుంటా. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, రోడ్లోకి వస్తే విపరీతమైన ట్రాఫిక్ అని మనకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ సమస్యలు తీర్చమన్నారు. నేను వీధి తిరుగుతా ఉన్నా, మీరు చూశారు లేదా నా వీడియోలు. పొద్దున 7 గంటలకు లేచి వీధి తిరుగుతాను. పోయి ఎందుకు తిరుగుతానంటే ఆ వీధులను ఎట్లా వెడల్పు చేయాలా, గుంతలను ఎట్లా పొడ్చాలా. పెద్ద ఆయనకు మాట ఇచ్చినాను, పెద్ద ఆయన కూడా అప్పుడప్పుడు హెచ్చరిస్తా ఉంటాను, గట్టిగా చేయాలప్ప ఇవన్నీ. వీధి తిరుగుతా ఉన్నా, ఆక్రమించేసుకున్నారు. పేరుకు మాత్రం నిన్న ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న ఇట్లాంటి మీటింగే శంకర్ నగర్ లో పెట్టినారు. శంకర్ నగర్ లోకి పోగానే
అక్కడ వైసీపీ నాయకులు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఇంకా పోలే, కింద చచ్చినా పులుపులు రావలేదంటే ఇదే. ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది పాపం అమాయకమైనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మా ఇల్లుని కొట్టేస్తున్నారండి, అదేంటి అంటే నేను నిజంగా నా పాలనలో ఇల్లు కొట్టేయడమా, ఇదేంటి అన్యాయం అసలు, నేను నిజంగా ఇల్లు కొట్టేస్తున్నారేమో అని పోయి మీటింగ్ చేసుకుని పోతే ఇల్లు కొట్టేయట్లేదా. ఆ జాగ్రత్తగా 60 అడుగుల రోడ్డు, నేను 60 అడుగుల రోడ్డుకి ఆపక్కున్న వాళ్ళు 20 అడుగులు ముందుకు వచ్చి మండలుగా నాటుకున్నారు. రోడ్డుకి ఈ పక్క ఉన్న వాళ్ళు 20 అడుగులు వచ్చి పంటలు నాటుకున్నారు. మిగిలిన రోడ్డు ఎంత? ఇంక మిగిలిన 20 అడుగుల రోడ్డు. మరి ట్రాఫిక్ ఎంత పోతుంది దాంట్లో నుంచి? నేను రాగానే మున్సిపల్ కమిషనర్లకి వాళ్ళకి చెప్పిన, బుల్డోజర్లు తీసుకెళ్లి ఎవడెవడైతే ఆక్రమించుకున్నాడో నా పార్టీ నీ పార్టీ అని లేకుండా అందరినీ కొట్టుకుంటామని చెప్పినాను. వాళ్ళు టప్ప 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 కొడతా ఉన్నారు. అప్పటిదాకా నాకు తెలియదు. ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు వీధికి పోయేది, నువ్వు నాకు 1 2 లక్షలు డబ్బులు ఇస్తే నువ్వు రోడ్డు ఆక్రమించుకొని నేను పట్టించుకోను అని డబ్బులు తీసుకొని ఆక్రమించుకున్నారు అందరూ కూడా. వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు ఊరుకుంటారా? ఈరోజు కూడా చేస్తా ఉన్నారు. నేను చెప్పిన పోయి చూస్తే మా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు తీసుకెళ్లి మ్యాప్ పెట్టారు. సార్ ఇది 60 అడుగుల రోడ్డు అన్నారు. కొలిస్తే 20 అడుగులు ఉంది, ఇంకా 40 అడుగులు వెళ్ళిపోయింది. ఈ పక్క వాళ్ళు ఆ పక్క కూడా ఆక్రమించుకున్నారు. దానికి పెద్ద గొడవ. మళ్ళీ మా ఇళ్లంతా కొట్టేస్తున్నారు. నేను చెప్పిన ఇది రోడ్డే. మీ 10 మంది కోసం ఆలోచన చేస్తే ఊర్లో ఉన్న 2,50,000 మంది పరిస్థితి ఏంది? నేను ఒప్పుకోను. ఈ ఊర్లో ఆక్రమించుకోవడానికి ససేమిరా అసలు ఒప్పుకునేది లేదు. మా మున్సిపల్ వాళ్ళకి చెప్పాను, రికార్డు ప్రకారంగా ఏది ఉంటే దాన్ని కొట్టుకుంటా పోండి ఈ పక్క నుంచి ఆ పక్కని చెప్పినాను. రోడ్డు వెడల్పు చేయాల్సిందే, 60 అడుగుల రోడ్డు ఉండాల్సిందే అని చెప్పినాను. ఆ రకంగా ఈ ఊర్లో ఆక్రమణలన్నీ ఎక్కడ వీలైతే అక్కడ ఆక్రమణలు చేసి రోడ్డు పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది అభివృద్ధి కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం అన్న చెప్పినాడు. మంచినీళ్ళకి సంబంధించిన సమస్య. నేను పెద్దతుమ్మలం పోతే అక్కడ చేయాలంత రోడ్డు పక్కన నిలబడి అందరూ కూడా నీళ్లు లేవు. నేను నిజంగా ఏమైపోయిన నీళ్ళని, చెరువు ఉంది కదా ఇక్కడ అని నేను ఆఫీసర్లందరూ పిలిపించిన. అక్కడే రాత్రి 9 అయింది. అక్కడ ఏమే నీళ్లు లేవంటే, సార్ ఒకప్పుడు 2,000-2,500 మంది ఈ ఊర్లో ఉండి దానికి తగ్గట్టుగా చెరువు ఉంది. ఆ చెరువులో కూడా అప్పుడికి అంతా నిండిపోయింది, నీళ్లు తక్కువ పడతామని. ఇప్పుడు 8,000 మంది అయినారు, నీళ్లు ఎట్లా వస్తాయి సార్? చెరువు చిన్నదైపోయింది, మనుషులు పెద్ద అయిపోయినారు అని చెప్పిన. గత ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే. ఆలోచన చేయాలి కదా. ఏ రోజన్నా పోయి ప్రజలు అడిగినాడా? ఏ రోజన్నా పోయి ప్రజల గురించి ఆలోచన చేసినాడా? ఈ రోజు మా నిద్ర పడింది. అయినప్పుడు నేను చెప్పిన, ఆ లోపల ఉన్న పూడికి అంతా తీసేస్తాం, ఆ చెరువును పెద్ద చేయడానికి ప్రపోజల్స్ తయారు చేయండి అని ఆఫీసర్లకు చెప్పిన. ప్రపోజల్స్ తయారు చేసినా ఒక 1-2 ఏళ్ళు పడుతుంది. పోయి అప్రూవ్ చేసుకోవాలా, డబ్బులు తెచ్చుకోవాలా, చెరువును పెద్ద చేసుకోవాలి, ఎక్స్ట్రా కట్టుకోవాలా. ఇంటింటికి కుళాయి కావాలి మనకి. నరేంద్ర మోదీ గారి జలజీవన్ మిషన్ కింద ఓ ప్రత్యేక పథకం ద్వారా 50% డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బులు శాంక్షన్ అయినాయి. సంవత్సరం నుంచి డబ్బులు ఉన్నాయి. అడగండి, నా పక్కనే ఉంది మా చైర్మన్ అక్క. ప్రపోజల్స్ పెడితే ఎన్ని పెట్టినా సరే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలే. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉండే ఇంతకుముందు ఆయన ఏమీ పట్టదు. సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు కూడా అప్రమత్తం. రేపు సమావేశం ఉంది. రేపు సమావేశంలో ఆ బిల్లు పాస్ కాబోతా ఉంది. దానికి పూర్తిగా డిజైన్లు తయారు చేసి ఆ ప్రపోజల్ ని ఆమోదించబోతా ఉన్నాం. ఆమోదిస్తే కూడా ఒక 1-2 ఏళ్లలో ఇంటింటికి కూడా ఇప్పటికీ కేవలం 23% ఇళ్లకు మాత్రమే ఆదరణలో ఇంటింటి కుళాయి ఉంది. దీన్ని 100% చేయాలంటే 2-2.5 సంవత్సరం పడుతుంది. తప్పనిసరిగా ఈ పని పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. మున్సిపాలిటీలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. తప్పనిసరిగా నిధులు వస్తూ ఉంటే అన్నింటినీ కూడా
పూర్తి చేసే పని కూడా తీసుకుంటామని మీ అందరికీ హామీ. ఇలాగా పనులు నేను చెప్పుకుంటూ పోతే ఈ 3 నెలల్లో చేస్తున్న పనులు చాలానే ఉన్నాయి. ఇది ఇంతకుముందు, ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిపోర్ట్ మీ ముందు పెట్టాము. ఎమ్మెల్యేగా నేను మా కూటమి పెద్దలంతా చేస్తున్నటువంటి రిపోర్ట్ ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ 4 ముక్కలు కూడా చెప్పాను. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తా ఉంటాం. నాకు ఆదరణలో వేరే ఏం పని లేదు. ప్రజల్ని కలవడం, ఊర్లో తిరగడం, ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం తప్ప నాకు ఈ ఊర్లో వేరే ఏం పని లేదు. కాబట్టి మళ్ళీ కలుస్తూనే ఉంటాను. నా సంగతులు మీకు చెప్తూనే ఉంటాను. కాబట్టి మీకు కూడా ఆకలేస్తుంటది. నేను పోయి చీర కొనాలి కాబట్టి చాలా పని ఉంది. దీనన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.